ఈరోజు యవనస్తులు ఎదుర్కొనేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమస్య లవ్ ఫెయిల్యూర్. వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ కదండి. ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని ప్రేమించడం, ఆ ఉద్రేకంలో ఎవరినో ఒకరిని ప్రేమించి జీవితాన్ని సర్వనాశనం చేసేసుకుంటున్నారు. బ్రేకప్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ఎంతో కాలంగా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి వారు కూడా వారి జీవితంలో ప్రేమ కరువైన తర్వాత ఒకరి మీద ఒకరు అయిష్టతను ఏర్పడి ఈరోజు డైవర్స్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. శరవేగంగా భారతదేశంలో డైవర్స్ వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. రీసెంట్గా మనం గమనించినట్లయితే భారతదేశంలో ఉన్న సర్వే చెప్తున్న మాట ఏంటి అంటే, యవ్వనస్తులు అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదండి. 30, 40, 50 సంవత్సరాలు అయిపోతున్నాయి. చాలామంది స్త్రీలు కూడా ఇప్పుడు 27, 28, 30 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది వివాహం మాకు వద్దు బాబోయ్ అంటూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆ ప్రేమలో నిజాయితీ లేకుండా పోవడం. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని భూమి మీదకి పంపిస్తున్నప్పుడు, అయ్యా నువ్వు భూమి మీదకి వెళ్ళిపోయి నా కోసం సంతోషంగా గడిపి, ఓ లగ్జరియస్ లైఫ్ని గడిపి, నువ్వు నా ప్రజలందరూ నా దగ్గర తీసుకుని వచ్చి అని పంపించలే. నా కోసం నువ్వు సమస్యలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, అవమానపరచబడాలి, నువ్వు గాయపరచబడాలి, ఉమ్మివేయబడాలి, నీ తల్లో కిరీటం పెడతారయ్యా, నీ చేతులకి మేకులు కొడతారు, నీ కాళ్ళకి మేకులు కొడతారు, నిన్ను సిలువ వేస్తారు, నిన్ను అవమానపరుస్తారు, నిన్ను హేళన చేస్తారు. ఇవన్నీ నువ్వు నా కోసం భరించాలి అంటే యేసుప్రభు అంటాడు, తండ్రి నీ చిత్తము నా జీవితంలో జరిగించండి. అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించండి. అయితే నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే. ఇంత గొప్ప ప్రేమ ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదండి. నీకోసం ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి ప్రేమ. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో లోపం లేదు, ఆయన ప్రేమలో కల్తీ లేదు. ఆయన ప్రేమ నీ ప్రతి పాపమును, నీ ప్రతి బలహీనతను క్షమించి నీపైన మెండుగా కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి, నీ సిలువ రక్తంతో నన్ను కడగండి ప్రభు అంటే యేసయ్య ఆయన సిలువ రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరచి నీ ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను.